హాయ్ హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ అమృత. సో ఈరోజు మనం నా మెడలో ఉన్న మీరు ఈ టవల్ని చూసే ఉంటారు. సో ఈ టవల్ అనేది దేనికి సంకేతం? ఈ టవల్ని చూడగానే ఏం గుర్తొస్తుంది? అసలు దేనికి వాడేవాళ్ళు? ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఈ టవల్ గురించి చాలా టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి, వైరల్గా కూడా మారుతూ ఉన్నాయి. సో కొందరేమో ఈ టవల్ పవన్ కళ్యాణ్ పార్టీకి గుర్తని చెప్తూ ఉంటారు, కొందరేమో కార్మికులకి ఇది సంకేతం అని చెప్తూ ఉంటారు. సో ఈ రెండింటి మధ్య వారైతే నడుస్తుంది. సో అసలు నిజంగానే ఈ టవల్ దేనికి గుర్తు అనేది ఒకసారి మనం ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. హాయ్ సార్, మీ పేరు? శ్రీను గారు, ఇప్పుడు నేను వేసుకున్న కండువే సేమ్ మీరు కూడా వేసుకున్నారు. సో ఈ రెడ్ టవల్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఇది ఒక కార్మికుడు వాడే టవల్ అండి. ఇది పని చేసుకునే వాళ్ళు ఏంటంటే పొద్దున్నే పనికి వెళ్ళి ఎండలో కష్టపడతారు కాబట్టి చెమట వస్తే తుడుచుకోవడానికి, మనకి కాలు చేతులు కడుక్కుని మొహం అయితే తుడుచుకోవడానికి వాడుకునే టవల్ ఇది. ప్రతి కార్మికుడు వాడుకోవడానికి ఈ టవల్ యూజ్ చేస్తుంది. అది రెడ్ ఎందుకు వేసుకుంటున్నారని? రెడ్ అన్నది అది ఫస్ట్ నుంచి ఉంది. అది ఫస్ట్ నుంచి ఏంటంటే ఇది నాగల టవల్ మామూలుగా అనేది, అసలు యాక్చువల్లీ ఇది నాగల టవల్ వాడేవాళ్ళు. తర్వాత ఏంటంటే ఇది పనులకి వేసుకొని మామూలు ప్రతి కార్మికుడు పనులకి వెళ్ళి వాడుకునేవాళ్ళు అనమాట. అంతేగాని వేరే అంటే ఏం లేదు. ఇప్పుడు నేను వేసుకోవడం వల్ల దీనికి మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఈ రెడ్ టవల్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? మీరు వేసుకున్నదంటే మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరంగా మీరు వేసుకోవచ్చు, కానీ యాక్చువల్లీ ఇది మేము కార్మికులం కాబట్టి మేము వేసుకుంటున్నాం. అంత మాత్రాన్ని ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని మేము కాదు కదా. సో మీరు పనికి వెళ్తూ మీకు ఎప్పుడైనా స్వెట్ పట్టినప్పుడు తుడుచుకోవడం కోసం వాడుతున్నారు తప్ప అవును ఏ పార్టీ సంకేతం అనేది ఏది లేదండి. ఇది ఒక కార్మికుడు కష్టపడి తుడుచుకోవడానికి తప్ప పార్టీకి కానీ దీనికి సంబంధించింది అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, మీ పేరేంటండి? నా పేరు వీరాస్వామి. ఇప్పుడు ఈ రెడ్ టవల్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ కార్మికుడు గుర్తొస్తాడు. ఓకే, తర్వాత ఇక పార్టీ పరంగా అయితే కమ్యూనిస్ట్ గుర్తొస్తుంది. ఈ రెడ్ టవల్ని దేనికి వాడతారండి? రెడ్ టవల్ ఇక అదే కార్మికుడి సంకేతం అది. ఇక కార్మికుడు ఏంటంటే మెల్ల వేసుకుంటాడు, అది ఒక సింబల్ లాంటిది. అంతే. అంటే బయట చాలా మంది రెడ్ టవల్ వేసుకోగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు. అందుకే లేదమ్మా, పవన్ కళ్యాణ్ పుట్టక ముందే ఈ రెడ్ గండం అనేది పుట్టింది. దానికి దీనికి పోటీ పెడితే ఎలాగా? నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు, అది వేసుకోగానే పవన్ కళ్యాణ్ ఎలా అవుద్ది? అవదు. అది సో రెడ్ టవల్ అనేది ఒక కార్మికుడికి సంకేతం, అది ఒక సింబల్ లాంటిది. అది రెడ్ టవల్ అంటే కార్మికుడు గుర్తు వస్తాడు. కష్టపడేవాడు, పని చేసేవాడు, ప్రతి ఒక్కడు హార్డ్ వర్క్ చేసేవాడికి సంకేతం రెడ్ టవల్. అది. థ్యాంక్ యూ అండి. బాబాయ్, మీ పేరు? నా పేరు ఇబ్బా వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు నేను ఈ రెడ్ టవల్ వేసుకున్నా కదా, ఇది చూడగానే మీకు ఏం గుర్తొచ్చింది? అది కమ్యూనిస్ట్ గుర్తొస్తుంది. అంతేనా? కమ్యూనిస్ట్ గుర్తొస్తుంది. అంటే ఇది రెడ్ టవల్ని దేనికి వాడతారు? ఏది ఎవరి ఇష్టం వాళ్ళు వాడుతూ ఉంటారు. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కువ వాడతారు. అంటే ఇప్పుడు మనకి వినిపించే వార్తలు ఏంటంటే రెడ్ టవల్ వేసుకోగానే పవన్ కళ్యాణ్ అభిమానులే రెడ్ టవల్ వేసుకుంటారు అనే టాపిక్స్ వినిపిస్తున్నాయి. సో మీకు కూడా ఇప్పుడు చూడగానే పవన్ కళ్యాణ్ పార్టీ కూడా వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ రెడ్ వేసారు. కానీ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ పార్టీ అనేది ఈ రెడ్ టవల్ కాదు, ఆయన నార్మల్గా ఏదో సినిమాల్లో వాడారు, ఇంకా దాన్ని అలా చేస్తున్నారు. సో మీకైతే చూడగానే పార్టీ వాళ్ళు గుర్తొచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ గుర్తొచ్చింది, పవన్ కళ్యాణ్ గుర్తొచ్చారు. సెకండ్ పవన్ కళ్యాణ్, ఫస్ట్ అయితే మీకు చూడగానే కమ్యూనిస్ట్ వచ్చింది. ఓకే. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాసమ్మ. సో నేను రెడ్ టవల్ వేసుకున్నాను, మీరు కూడా వేసుకున్నారు. సో ఇది చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? నాకేం గుర్తు రావట్లేదు. మా కలరు అది ఫస్ట్ నుంచి ఉందేగా. అంటే ఇప్పుడు మీరు ఎందుకు రెడ్ టవల్ వేసుకున్నారు? ఇది కూలింగ్ ఉంటుంది, ఇది కూలింగ్ కోసం. ఈ పట్ట కూడా ఇదిగో పట్ట కూలింగ్ కోసం, ఇది కూడా కూలింగ్ కోసం. వేరే ఉద్దేశాలు అక్కడ ఏం లేవు. రెడ్ కలర్ ఎందుకు వేసుకున్నారు? రెడ్ కలర్ అంటే నాకు ఆ టైంకి దొరికింది. ఇది కూలింగ్ ఉంటుంది, కూలింగ్ కోసమే కట్టింది. నేను ఆటోపే షర్ట్ని కూలింగ్ ఉండాలి, నేను దానికోసం కట్టుకున్నాను. జనసేన గీనసేన మనకి ఇదంతా లేదు. కాంగ్రెస్ పార్టీ, వైసీపీ, అది వైసీపీ నార్మల్గా వేసుకున్నాను. నేను వైసీపీ పార్టీ. అంటే మనం చాలా మందిని చూస్తాము, ఎప్పుడు ఎవరిని చూసినా చాలా మంది రెడ్ వేసుకుంటారు. అంటే అప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది?
నాకేం గుర్తొస్తుందమ్మా ఇదివరకు కమ్యూనిస్టులు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ కమ్యూనిస్టులు లేదు, ఆ సిద్ధాంతాలు లేవు, వాళ్ళు లేరు. కమ్యూనిస్టులు లేరు. ఎక్కడున్నారు కమ్యూనిస్టులు? ఆ రోజుల్లో భూ పోరాటం చేశారు, అన్నిటికీ చేశారు. ఇవాళ భూ పోరాటంగా దోసుకునే పోరాటం. నువ్వెంత తింటావు, నేనెంత తినాలి అనే పోరాటం తప్పితే ఎవడు నిజాతిగా చేసినోడు ఎవరు లేదు రాజకీయాల్లో అంత వేస్ట్ కాళ్ళు. హాయ్ అండి, మీ పేరేంటండి? నా పేరు స్వామి అండి. స్వామి గారు, ఈ టవల్ ఎప్పుడైనా చూసారా? అంటే ఇప్పుడు లేటెస్ట్గా జనసేన కింద టవల్ వాడుతున్నారు. అది ఫస్ట్ నుంచి అయితే కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కువ వాడేవారు, సిపిఎం వాళ్ళు ఎక్కువ వాడేవారు. ఇప్పుడు లేటెస్ట్గా జనసేన పార్టీ వాళ్ళు వాడుతున్నారు. అంటే మీకు చూడగానే ఏది గుర్తొస్తుంది ఫస్ట్? ఎర్రతుండంటే ఫస్ట్ గుర్తొచ్చేది సిపిఎంఏ, తర్వాత గుర్తొచ్చేది ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా జనసేన అని చెప్తున్నారు. ఎర్ర టవల్ అంటే మెయిన్ సిపిఎంఏ, రెడ్ అంటే మెయిన్ సిపిఎంఏ, చెగువీరా గారి పార్టీ అది. తర్వాత ఇప్పుడు జనసేన పార్టీలో నుంచి వాడుతున్నారు ఎక్కువ రెడ్. బాబాయ్, మీ పేరు? కృష్ణారావు. ఈ కండువ ఎప్పుడైనా చూసారా? ఇది నేను వేసుకున్నది. నేను చూసా కానీ కొట్టులో ఉంటాయి. అంటే ఇది చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఇది చూడగానే కమ్యూనిస్ట్ వాళ్ళు గుర్తొస్తారు. అంతేనా? ఇంకా కమ్యూనిస్ట్ వాళ్ళు గుర్తొస్తారు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కువ కార్మికులు వాళ్ళు వేసుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కాదా? పవన్ కళ్యాణ్ అనుభవంలో ఉన్నారు, వాళ్ళు వేసుకుంటారు. అది కమ్యూనిస్ట్ వాళ్ళు ముఠా వాళ్ళు వేసుకుంటారు ఎక్కువగా. అది ఎక్కువ వేసుకుంటారు. ఎందుకని ఎర్రదే వేసుకుంటారు? వాళ్ళు యూనియన్ ఉంటుంది కాబట్టి వేసుకుంటారు. అంటే ఇది కార్మికులు వేసుకుంటారు కానీ ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే కాదంటారు. కాదు. అంతేనా? ఓకే అండి, అంతే. మీ పేరు? నా పేరు డానియల్. ఇది నేను వేసుకున్నది ఎప్పుడైనా చూసారు ఈ టవల్? నేను చూడలేదమ్మా, ఎప్పుడు పవన్ కళ్యాణ్ మెడలో ఉండడం చూసా. అంటే ఇప్పుడు ఇది చూడగానే వెంటనే మీకు ఏం గుర్తొచ్చింది? వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఎందుకని మెడలో వేసుకునేవాళ్ళు కదా, ఒక కూలీ చేసేటప్పుడు వేసుకుని ఉన్నారు ఆయన. సో అదే పవన్ కళ్యాణ్ వేసుకోవడం చూసారు కాబట్టి ఇది చూడగానే పవన్ కళ్యాణ్ గుర్తొచ్చారా? అంటే ఈ పవన్ కళ్యాణ్ ఈ టవల్ వేసుకోక ముందు కార్మికులు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా వేసుకున్నారు కదా? వేసుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ వేసుకున్నప్పుడు ఆ టవల్ మంచి అందం వచ్చింది. అది సో అందువల్ల మీకు ఈ టవల్ చూడగానే పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు. సో చూసారు కదా, ఇప్పటి వరకు వారి అభిప్రాయాలను అయితే తెలియజేశారు. సో ఈ యొక్క కండువ అనేది చాలామంది కార్మికులు వాడతారని చెప్పారు, మరికొంతమంది అయితే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వాడేవాళ్ళు అప్పట్లో. సో అప్పుడు ఇది చూసిన వెంటనే మాకు కార్మికులు గుర్తొచ్చారని కొందరు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ గుర్తొచ్చిందని కొందరు చెప్పారు. కానీ అక్కడక్కడ ఎవరో పవన్ కళ్యాణ్ వేసుకున్నారు, సినిమాల్లో వేసుకున్నారు కాబట్టి చూడగానే పవన్ కళ్యాణ్ గుర్తొచ్చారని అయితే ఎక్కడో కొంతమంది చెప్పారు. ఎక్కువగా మనకైతే చెప్పింది కమ్యూనిస్ట్ పార్టీ అండ్ కార్మికులు ఎక్కువగా వాడతారు. ఈ టవల్ అనేది చల్లదనం ఎక్కువసేపు ఉంటుంది, తడుపుకుంటే అని చెప్పేసి ఎక్కువ మంది వేసుకుంటారని మనకు చెప్పారు. కాబట్టి సో మనం సేకరించిన అభిప్రాయాల ప్రకారం ఈ టవల్ అనేది ఏ పార్టీకి సంకేతం కాదు, జస్ట్ కార్మికులు వాడేవారు అని అయితే మనకు తెలిసింది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు. కెమెరామెన్ వంశీతో అమృత.